హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా హస్బెండ్ మార్కెట్ నుంచి పచ్చి రొయ్యలు తెచ్చారు. రొయ్యలు ఫ్రై చేయమన్నారండి. ముందుగా వీటిని శుభ్రం చేసుకోవాలి కదా, ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఈ రొయ్యల్ని ఇలాగా పైన పులుసు తీసివేయాలండి. ఈ విధంగా తీసివేసి నీట్గా చేసుకోవాలి. రొయ్య పులుసు తీసి నీట్గా చేస్తే సరిపోదండి, పైన నరం ఉంటుంది, ఆ నరం తీసేయాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం చాకుతో ఘాటు పెట్టి చూడండి, అదిగో చూడండి నరం. ఆ విధంగా ప్రతి రొయ్యకి అలా తీసుకోవాలండి. అలా తీస్తేనే మంచిది, బాగుంటుంది. ఇదిగోండి 2 కేజీల రొయ్యలు నేను ఆ విధంగా చేశాను. కేజీ పప్పు వచ్చిందండి, ఆ వేస్ట్ పోను. కేజీ రొయ్య పప్పు వచ్చిందండి. 2 కేజీలకి కేజీ పప్పు వచ్చిందండి. ఇప్పుడు రొయ్యలు నీచు స్మెల్ వస్తాయి కాబట్టి క్లీన్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల పసుపు, కొంచెం కల్లుప్పు లేకపోతే సాల్ట్తోనైనా కానీ క్లీన్ చేసుకోవచ్చు. 2 నుండి 3 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని నీచు స్మెల్ పోయే వరకు కూడా మనం శుభ్రం చేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా కలిపాను. చూడండి ఎలా కలిపాను. ఇట్లా కలిపితే దానికి ఉన్న నీచు మొత్తం పోతుందండి. 5 నుండి 6 సార్లు క్లీన్ చేసుకోవచ్చండి వాటర్తో. నేనైతే 5 సార్లు క్లీన్ చేశాను. చూడండి, అలా నురగలాగా వస్తుంది. ఆ నురగ పోయే వరకు కూడా నీట్గా కడుక్కోవాలి. చూడండి, శుభ్రంగా అలా కడిగి వేరే బౌల్లో కానీ గిన్నెలో కానీ తీసుకోవాలండి. కడిగినవి రొయ్యి పైన నరము, అది మేత నరం అంటారండి. ఆ నరంతో గనక తీయకోకుండా ఆ నరంతో గనక అది ఫ్రై కానీ కూర కానీ చేస్తే బాగోదు. ఆ నరం తీసి చేసుకోవాలండి. దాంతో చేస్తే మంచిగా ఉండదు, బాగోదు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఈ విధంగా చేసుకోవాలండి నీట్గా. అలా వంచకూడదు. వాటర్ పోసాక ఎన్నిసార్లు అయినా కానీ తీసి అలా కడిగి వేరే బౌల్లో కానీ గిన్నెలో కానీ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం కలిపిన వేస్ట్ అంతా కూడా అడుగుకి వెళ్తుంది కాబట్టి అలా వంచకూడదు. మొత్తం వేస్ట్ అడుగుని ఉంటుందండి. ఈ విధంగా వేరే గిన్నెలో కానీ బౌల్లో కానీ పెట్టుకోవాలి. చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో. ఇప్పుడు శుభ్రంగా మనం కడుక్కున్న రొయ్యి ముక్కల్ని స్టవ్ వెలిగించి 5 నుండి 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలండి. ఆ నీచు వాటర్ వస్తుంది, ఆ నీచు వాటర్ పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది చూడండి, నేను బాయిల్ చేసుకున్నాను. ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు నా స్టైల్లో రొయ్యలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ పైన బాండీ పెట్టి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2, 3 పచ్చిమిరపకాయలు రోట్లో కచ్చాపిచ్చాగా దంచి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు పేస్టు బాండీలో వేసి ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు. ఇలా కాకుండా ముక్కలు చేసుకొనైనా వేసుకోవచ్చండి. సన్నగా ఉల్లిపాయ ముక్కలు తరిగి అలా అయినా చేసుకోవచ్చు. మా పిల్లలకి, మా హస్బెండ్కి అయితే ఈ విధంగా ఇష్టపడతారండి, అందుకే నేను ఇలా చేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగు పడుతుందండి. చూడండి, అడుగు పట్టకుండా మనం దగ్గరుండి కలుపుతూ చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి, బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రొయ్యల్ని ఈ బాండీలో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రొయ్యల్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అవి ఫ్రై చేస్తున్నాను. మొత్తం
కలపాలండి. అవి అడుగు పట్టకుండా దగ్గరుండి నీట్గా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి రొయ్యలు. చూడండి ఈ విధంగా కలుపుకొని 2 నుండి 3 నిమిషాల వరకు అలా ఫ్రై చేసుకోవాలండి. అడుగు పట్టకుండా దగ్గరుండి కలుపుతా చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు ఉప్పు కారం 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఉప్పు కారంతో మళ్ళీ 2 నుండి 3 నిమిషాల వరకు ఫ్రై చేయాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసానండి నేను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశానండి. ఈ కారం అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి, బయట కారం యూజ్ చేయను. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేశాను. ఈ ఉప్పు కారం కూడా ఆ రొయ్యి ముక్కకు పట్టాలండి. బాగా కలుపుకోవాలి. చూడండి అడుగు పట్టకుండా దగ్గరుండి. ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి. లో ఫ్లేమ్లో చేస్తేనే కుదురుతుందండి బాగా. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చూస్తుంటేనే నోరూరుతుందండి నాకైతే. చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కకు పట్టాలండి. 2 నుండి 3 నిమిషాల వరకు అలా మగ్గనివ్వాలి, ఫ్రై చేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేస్తున్నానండి. ధనియాలు, చెక్క, లవంగం, యాలక దోరగా వేయించి పొడి చేసి 1 టేబుల్ స్పూను మసాలా యాడ్ చేశానండి. ఈ మసాలా కూడా ముక్కకు పట్టాలి కాబట్టి బాగా కలుపుకోవాలండి. చూడండి అడుగు పట్టకుండా ఈ విధంగా కలపాలి. రొయ్యల్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. అలా ఫ్రై చేయటం వల్ల అవి గట్టిగా అయిపోయి రబ్బర్లాగా గట్టిగా సాగుతాయి అన్నమాట. అది దగ్గరుండి చూసుకుంటే ఎంతవరకు అంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనం. ఇప్పుడైతే అయిపోయిందండి రొయ్యల ఫ్రై. 2 నిమిషాలు మసాలా పట్టాలి కాబట్టి 2 నిమిషాలు అలా మగ్గనిద్దామండి. అయిపోయిందండి. కమ్మటి వాసన వస్తుందండి. చాలా బాగుంది స్మెల్ అయితే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అయిపోయిందండి రొయ్యల ఫ్రై. ఈ ఫ్రై మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా చిన్నమ్మాయికి అయితే ఇలా ఈ ప్రాసెస్లో అయితే రొయ్యల ఫ్రై చాలా ఇష్టంగా తింటుందండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలాగా. అమ్మ చాలా బాగుంది. ఎప్పుడు నేను ఇంట్లో చేసినా కానీ చాలా బాగుందమ్మా రొయ్యల ఫ్రై ఎలా చేసేవంటారు. అసలు అంత కష్టపడింది కూడా ఒక్క మాటతో చాలా తృప్తిగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా స్టైల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.